ఆకాష్, తన తప్పును తెలుసుకోవడమే మనిషికి పశ్చాత్తాపం. ఒకవేళ నీ కన్నీరు నిజమైందే అయితే నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నావంటే ఈరోజు నాకంటే సంతోషించేవారు ఇంకెవ్వరూ ఉండరు. ఈ రోజు నుంచి నాకు 3 కాదు 4 కొడుకులు. అమ్మా, ఏ ముఖం పెట్టుకుని క్షమాపణ అడగాలో తెలియడం లేదు. 30 ఏళ్ళు నన్ను కష్టపడి పెంచావు, నాకు మాటలు నేర్పించావు, నా కాళ్ళ మీద నేను నిలబడటానికి నాకు ఎంతో ఆసరాగా నిలిచావు. దానికి ప్రతిఫలంగా నేను మీకేమిచ్చానమ్మా? అందరి ముందు మిమ్మల్ని అవమానించాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. చాలు నాన్న, ఇంకేడవకు. రాధతయ్య, ఇది మీరు అడిగిన పెళ్లి కాదు, మీకు సంతోషాన్ని ఇచ్చే గిఫ్ట్ ఇది. మీరందరూ ఈ జోక్ విన్నారా? ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ అన్నాడంట, ప్రీతమా నేను నీకోసం ఏవైనా చేస్తాను అని. నీకోసం నేను ఆకాశంలో తారలను తీసుకొస్తాను, ఎంత కష్టం వచ్చినా సరే ఎదుర్కొంటాను, చివరికి తుఫాన్ వచ్చినా సరే రక్షిస్తాను అని. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంది, ఇవన్నీ సరే కానీ ఇంతకీ నాకు విషయం చెప్పు, నువ్వు రేపు వస్తున్నావా లేదా అని అడిగింది. అప్పుడు బాయ్ ఫ్రెండ్ అన్నాడు, వస్తాను తప్పకుండా వస్తాను, ఎందుకు రాను, కానీ వర్షం రాకుండా ఉంటే అన్నాడు. ఏమైంది? అరే ప్రదీప్, ఏమైంది? ఎందుకు నవ్వట్లేదు? వా అన్నయ్య, ఈ జోక్ ఇప్పటికి నువ్వు 500 సార్లు చెప్పుంటావు. కానీ నేను మొదటిసారి వింటున్నాను ఇది. అందుకే నేను చెప్పాను, ఇది ఆకాష్ కోసమే చెప్పాను. అవును పెద్దనయ్య, మీరు వీళ్ళిద్దరి గురించి ఆలోచించకండి. మీరు ఏం చెప్పినా సరే నేను నవ్వుతాను, కానీ మీరు జోక్ చెప్తున్నానని మాత్రం కాస్త ముందు చెప్పండి. ఏంటి ఏమన్నావు నువ్వు? అరే మీరు జోకులు చెప్పండి అన్నయ్య. కూర్చోండి కూర్చోండి, ముందు కూర్చోండి. అది చాలా బాగుంది. మీరంతా ఇక్కడ కూర్చుని చక్కగా ఐస్ క్రీమ్స్ తింటున్నారనమాట. అక్కడేమో మీ అందరి కోసం మీ భార్యలు వాళ్ళ గదుల్లో వెయిట్ చేస్తున్నారు. చాలు, ఎంజాయ్ చేసింది చాలు గానీ ఇక మీరు మీ గదుల్లోకి వెళ్ళండి. యశ్వంత్ గారు, నాకు కూడా కొంచెం ఐస్ క్రీమ్ ఉంచండి, నేను తినాలి. వదినా, ఇప్పుడే మేమంతా ఇక్కడ హాయిగా కూర్చున్నాం. ఐఎమ్ సారీ, మేము ఎక్కడికి రాదలుచుకోలేదు. కావాలంటే ఐస్ క్రీమ్ రూమ్లోకే పంపించేస్తాం మీకు. ప్రదీప్ చెప్పింది కూడా నిజమే. ప్రదీప్, నువ్వు నా మాట వినవన్నమాట. సారీ వదినా, నేను చెప్పాను కదా, ఈరోజు మాలో ఎవరూ ఇక్కడి నుంచి లేవడం లేదు. ఇంకా ఈరోజు నేను వినను, అలాగే యశ్వంత్ అన్నని కూడా విననివ్వను. లేదు లేదు, వదిన చెప్పింది అంటే విని తీరాల్సిందే. నేను మీ ముగ్గురిని కూడా ఇక్కడ ఉండనివ్వను. లేవండి, పదండి. అరే ఏంటి ఆకాష్? అరే ఆకాష్, ఏమైంది నీకు? నేనేమీ విన్ను, వదిన చెప్పింది అంతే. మీరు మీ గదిలోకి పదండి, పదండి. వావ్, మరిదంటే ఇలా ఉండాలి, నేర్చుకోండి. నువ్వు చెప్పింది నిజమే. మా తమ్ముడే మాకు తోడుగా లేకపోతే మేమేం ఎంజాయ్ చేయగలం చెప్పండి. పదండి 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 పదండి. వీడు కూడా కిచెన్ పార్టీ అయిపోయాడు ప్రదీప్ లాగా. పదండి పదండి పదండి. ఇప్పుడు మీకు ఒక మంచి జోక్ వినిపిస్తాను. పదండి. ఇదిగో ఆకాష్, నీ రూమ్ అక్కడ కాదు, ఇక్కడుంది. నాకు తెలుసు నువ్వింతవరకు రితికాన్ని నీ భార్యగా స్వీకరించలేదని. చూడాకాష్, తనతో కాస్త టైం స్పెండ్ చేసి చూడు. నీకు కూడా తన మీద ప్రేమ పుడుతుంది. తను మంచి అమ్మాయి, పైగా నువ్వు కావాలని కోరి తనని పెళ్లి చేసుకున్నావు. ప్లీజ్, తనకి ఒక్క ఛాన్స్ అయితే ఇవ్వచ్చుగా, అంతా సర్దుకుంటుంది. వదినా, మీరు అనుకున్నట్లు తను మంచి అమ్మాయి కాదు. తను 1వ నెంబర్ కిలాడి, తెలుసా? తను ఏం చేస్తుందని. ఆకాష్ బాబు, అలా అనకూడదు. తను నీ భార్య. సరే, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, మరి నా కోసం, కేవలం నా కోసం ఒక్కసారి తనకి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. వదినా, మీరు నన్ను ఇరికిచ్చేస్తున్నారు కదా.
ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఇక నా మీద అరుస్తాడు ఇప్పుడు. ఈ రోజు కనుక నన్ను కొట్టాడంటే నేను కూడా ఇప్పుడు ఇది ఎందుకు తీస్తున్నావు? సారీ, అది మన పెళ్ళైన దగ్గర నుండి నేను నీతో సరిగ్గా మాట్లాడలేదు. నేను నిన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నాను. మనం ఇష్టపడైతే పెళ్లి చేసుకోలేదు, కానీ మన పెళ్ళైతే జరిగిపోయింది. అందరూ అంటుంటారు కదా, భార్యాభర్తల బంధం జన్మ జన్మలది అని. అలాగే మనం కూడా ప్రయత్నించి చూడొచ్చు కదా. ఒక్కసారైనా ప్రయత్నించాలి కదా ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి. అయినా ఎవరికి తెలుసు, మనకు కూడా ప్రేమ పుట్టొచ్చు కదా. ఏంటి, ఏమైంది? షాక్ తిన్నావా ఏంటి? ఈ చేత్తో నేను నిన్ను చాలాసార్లు కొట్టాను. కొట్టకుండా చేయి పెడితే ఎలా ఉంటుందా అని చూస్తున్నానంతే. ఆశ్చర్యంగా ఉంది కదా నీకు? ఇప్పుడు కనీసం సరిగ్గా మాట్లాడని వాడు ఈ రోజేంటా ఇలా మాట్లాడుతున్నాడు అని. అదేంటంటే మా ఆర్తి వదిన ఉంది కదా, ఈ మృగాన్ని మామూలు మనిషిగా మార్చేసింది. చావు నా కళ్ళ ముందుకు వచ్చేసరికి ఏది మంచి ఏది చెడు అని నేను అప్పుడు తెలుసుకోగలిగాను. ఒకవేళ ఆర్తి వదినే లేకపోయి ఉంటే నా కుటుంబం అంతా ఉండి కూడా నేను ఈరోజు దిక్కులేని చావు చచ్చుండేవాడిని తెలుసా. తను ఏమాత్రం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. ఆర్తి వదిన నిజం చెప్పింది. ఏ మనిషి దగ్గరైతే కుటుంబం బంధాలు అనేవి ఉంటాయో వాడు ప్రపంచంలోనే గొప్పవాడిగా ఉంటాడు. నాకు ఈ రోజు అర్థమైంది, కుటుంబానికి మించిన ఆస్తి ఇంకేమీ ఉండదని. ఒక్క నిమిషం. నాకు ఈరోజే ఒక గొప్ప విషయం తెలిసింది. ఫోటో ఫ్రేమ్ ఖాళీగా ఉంటే అస్సలు బాగుండదు అని. దీన్ని నేను నింపుతాను మన కుటుంబం ప్రేమతో, మన ప్రేమతో. ఆ ఆ ఇది ఎలా ఉందో కాస్త చూసి చెప్పు. బాగుంది కదా? నా కుటుంబం అంతా ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకో ఫోటో బాకీ ఉంది, నేను ఇప్పుడే తీసుకొని వస్తాను. నేను నిన్ను పొగడాలని అనుకోవడం లేదు ఆర్తి, కానీ ఒక్క మాట చెప్పుకోవాలి. నీలో ఖచ్చితంగా ఏదో ఉంది. ఎందుకంటే నువ్వు మృగంగా ఉన్న ఆకాశం కూడా మనిషిలా మార్చేశావు. కానీ ఈ బంధం నాకు అంటగట్టాలని మాత్రం చూడొద్దు నువ్వు. ఒకవేళ నీకిష్టమైతే ఆకాష్ని నీవాణ్ణి చేసుకో. ఈ ఇంటికి కొడుకుగా, నీకు మరిదిగా, ఈ కుటుంబంలో ఒకటిగా చేసుకో. కానీ నాకు భర్త ఎప్పటికీ కాలేదు. ఆకాష్ని నేను నా దగ్గర కూడా రానివ్వను. ఎందుకో నీకు తెలుసా? నా జీవితంలో నేను ప్రేమించింది కేవలం ఒక్కరినే కాబట్టి. యష్ నావాడు. ఈ కుటుంబంలో యష్ని ఇంకా నిన్ను
రాముడు సీతను అనుకుంటున్నారు, కానీ ఇది కలియుగం ఆర్తి. ఈ కలియుగంలో నేను సీతని తన రాముడితో ఎప్పటికీ కలవనివ్వను, ఉండనివ్వను. యశ్వంత్ గారు, హ్మ్? మీకు తెలుసా ఈరోజు నాకేం చేయాలనుందో? ఐస్ క్రీమ్ తినాలనా? ఆ, పులుపు తినాలనా? అయితే తప్పకుండా మామిడికాయ తినాలని ఉంటుంది. లేదు యశ్వంత్ గారు, నాకేమనిపిస్తుందంటే మీ నోటితో నన్ను బాగా పొగుడుతుంటే వినాలనుంది. అంటే నా కళ్ళు, నా జుట్టు, నా స్మైల్, వీటన్నిటిలోకి మీకు ఎక్కువగా ఏది నచ్చింది చెప్పండి? అసలు ఇదేం ప్రశ్న ఆర్తి గారు? మీరు నాకు పూర్తిగా నచ్చారు, మొత్తం నచ్చారు. ఏంటి యశ్వంత్ గారు, మీకు అసలు పొగడ్డం కూడా రాదా ఏంటి? కొంచెం కొంచెం రొమాంటిక్గా మారచ్చుగా. చెప్పండి. నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, నీ చుట్టూ నల్లటి మేఘంలా అందంగా ఉంది, ఇక నీ నవ్వు మెరుపులా ఉంది అని చెప్పండి. యశ్వంత్ గారు, అందరూ ప్రేమలో పుస్తకాలు రాస్తూ ఉంటారు, కానీ మీరేమో 2 లైన్లు కూడా చెప్పలేకపోతున్నారు. డిసప్పాయింటింగ్. లేదు, అంటే నేను ఇలాంటివి కూడా చాలా చెప్తాను ఆర్తి గారు. నాకు ఇప్పుడే అర్థమైంది నేను మీకు ఏం చెప్పాలి, మీలో నాకు ఏం నచ్చిందో చెప్పాలి, అంతేనా? సరే అయితే వినండి ఆర్తి గారు, నేనేమి కవిని కాదు కదా, కానీ నేను 1-2 సార్లు కొన్ని కవితలు వినిపించాను, మీకు గుర్తుందో లేదో. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆర్తి గారు, ప్రేమలో మాటలు కాదు చేతలు ఎక్కువగా పనిచేస్తాయని. ఒకవేళ ఈ మాటలు నేను మనసుతో చెప్పానంటే అప్పుడు అవి మీకు చాలా బాగా నచ్చుతాయి. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను జీవితాంతం మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలి, మీరెప్పటికీ నా ఎదుటే ఉండాలి, అలాగే మీ ఎదుట నేను, నా ఊపిరి ఆగిపోయేంత వరకు. మీ ఈ కోరిక ఎప్పటికీ నెరవేరదు. నేను ఈరోజు భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, మీకు పూర్ణాయుష్ ఇవ్వాలి అని. నేను ఈ ఇంటికి మీ భార్యగానే వచ్చాను, అలాగే నేను ఈ ప్రపంచం నుంచి కూడా మీ భార్యగానే వెళ్ళిపో. అలా అనకండి ఆర్తి గారు. రేపటి గురించి ఆలోచిస్తూ మనం మన ఈ రోజుని ఎందుకు పాడు చేసుకోవాలి? నిజానికి నేనే ముందు ఇలా మాట్లాడాను, అందుకు సారీ. ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడను. ఆర్తి గారు, మన ఈ జీవితాన్ని ఇద్దరం కలిసే జీవించాలి, ఎప్పుడూ ఒకరికి తోడుగా మరొకరు ఉండాలి. అవునా ఆర్తి గారు? ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడే వస్తాను. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. నా యౌవనమే నీ
పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా. ఈ ఆర్తి యష్కి ఏదో మాయ చేసి తనని పూర్తిగా తన వశం చేసుకుంది. ఇక ఈ పుట్టబోయే బిడ్డ వీళ్ళిద్దరిని ఇంకా దగ్గరగా చేస్తుంది. లేదు, నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నీ నేను వదిలేసుకుంటాను. కానీ నా యష్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోలేను. నానమ్మ, ఈ హల్వా చాలా బాగుంది. నీకు నచ్చిందా? హా, చాలా టేస్టీగా ఉంది. అంతేకాదు ఇంకా ఎమ్మీగా కూడా ఉంది. మీ ఇద్దరికీ అసలు ఏమైంది? నాన్న, ఏదైతే జరుగుతోందో అది అస్సలు మంచిది కాదు. మాకు నిజంగానే చాలా అన్యాయం జరుగుతుంది. అసలు ఏం జరిగింది? పెద్దమ్మ, మేం కూడా మీ పిల్లలమే కదా, మీరు ఒక పని చేయండి, మాకు కూడా ఆ పిల్లలాగా తినిపించండి. నాకు కూడా, లేదంటే నేను ఏడుస్తాను. పునర్వివాహ